హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పచ్చడి ఆంధ్ర స్టైల్ ఉల్లికారం దోశ వేసుకుందామండి. ఇలా ఉల్లికారం వేసి దోశ వేశారంటే చాలా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్ వేసుకొని ఇలా ఒక 7-8 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా హాట్ వాటర్లో ఎండుమిర్చిని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు 2 వేసుకుంటున్నానండి. కొద్దిగా చింతపండు, ఒక 5-6 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చిని వాటర్తో వేసేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని మెత్తటి పేస్ట్ కింద చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉల్లికారాన్ని రెడీ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మార్నింగ్ అడావిడి లేకుండా ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నారంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 7-8 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని దోరగా వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నాను. కొబ్బరి ముక్కలు ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 4 వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ సరిపడినన్ని వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకుంటూ పచ్చడిని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుని ఫ్రై చేసుకొని ఇలా పోపును వేసుకుంటున్నాను. ఇలా పోపు వేసుకొని కొబ్బరి పచ్చడి రెడీ చేసేసుకోవాలి. ఈ కొబ్బరి పచ్చడి దోశల్లోకి చాలా బాగుంటుందండి. ఇలా కారం దోశలోకి అయితే మరీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కారం దోశని వేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆనియన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్తో రుద్దడం వల్ల దోశ అనేది అంటుకోకుండా వస్తుందండి. ఇప్పుడు దోశని వేసుకోవాలి. దోశ ప్యాటర్న్ తీసుకొని దోశని ఈ విధంగా వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. దోశ ప్యాన్ అనేది మనకి నాన్ స్టిక్ అయితే కనుక బ్రౌన్ కలర్లో వస్తుందండి. దోశ అనేది చక్కగా కాలుతూ, నేను ఐరన్ ప్యాన్ తీసుకున్నాం కాబట్టి మీడియం కలర్లోనే వస్తుంది. ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ ఉల్లికారాన్ని ఈ దోశ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోశని కాలనిచ్చి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఆంధ్ర స్టైల్ ఉల్లికారం దోశ రెడీ అయిపోయిందండి. ఈ దోశని సర్వ్ చేసుకుందాం. మరో దోశని కూడా ఇదే విధంగా వేసుకుంటున్నాను. దోశ అనేది మంచి కలర్ రావాలంటే దోశలు నానబెట్టేటప్పుడు కొద్దిగా అటుకులు కానీ మెంతులు కానీ వేసుకున్నామంటే మనకి దోశ అనేది మంచి కలర్గా క్రిస్పీగా వస్తుందండి. ఇలా దోశను వేసుకొని ఇలా ఉల్లికారాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదే విధంగా
మరో ఉల్లికారం దోశ వేసేసుకున్నాను. ఈ దోశను కూడా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ ఉల్లికారం దోశ రెడీ అయిపోయిందండి. కొబ్బరి చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ దీన్ని సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం ముందుగా రెడీ చేసుకున్న చట్నీని వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. మనకి ఈ దోశ అనేది చాలా సాఫ్ట్గా క్రిస్పీగా అనిపిస్తుందండి. లోపలేమో సాఫ్ట్గా పైకేమో క్రిస్పీగా అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉండే ఈ ఉల్లికారం దోశ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.